ఇప్పుడు మనం అననౌరి క్యాసిల్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సో, మధ్యలో With the nay అగర్వి nay here, రివర్ ఉంది కదా! సో, జార్జియాలో అగర్వి రివర్ with the అనేది nay nay here, and the చాలా nay చాలా nay. పురాతనమైన ఎప్పుడో నుంచో ప్రవహిస్తున్న ఒక పవర్‌ఫుల్ నది. సో, దేర్ ఈస్ అ షార్ట్ స్టోరీ. సో, అసలు మీరు ఎప్పుడైనా వెలుగుతో యుద్ధం చేసి ఎంతోమంది సైనికుల్ని అసలు ముట్టుకోకుండా ఓడించిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఈ అననౌరి కోటలోనే అసలు శత్రువుని కనీసం ముట్టుకోకుండానే వెలుగులతో వాళ్ళని వెనక్కి నెట్టేసిన స్టోరీ ఒకటుంది. సో, ఈ కోటలో అననౌరి క్యాసిల్‌లో ఒక యువరాణి ఉంది. Bubble సో, bubble. తమరా తన పేరు. Yeah. ఐ మీన్ తమర్. తీసుకెళ్ళు. సో, ఆ తమర్ ఏం చేసిందంటే ఒకసారి She's చాలా so much పెద్ద ఒక excited. శత్రుసేన మన వైపు వస్తోంది అని తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గర ఏమో చూస్తే అసలు సైన్యం ఎక్కువగా ఆ టైంలో లేదు. Bubble. ఎలా అయినా సరే ప్రాణాలు కాపాడాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఒక పెద్ద టవర్ మీదకి వెళ్ళి ఆ క్యాసిల్‌లోనే చాలా ఎటు చూసినా టార్చెస్ ఐ మీన్ మంటలు అన్నీ వెలిగించేసేసరికి Bubble. దూరంగా ఉన్న శత్రుసేన ఏమనుకుందంటే, అమ్మో! చాలా పెద్ద శత్రుసేన మన వైపు వందలాది మంది వస్తున్నట్టున్నారు. ఐ థింక్ మనం ఇప్పుడు ఏంటది? యుద్ధం Bubble. చేయలేమేమో అని అనుకుని Happy వాళ్ళు bubble. వెనక్కి వెళ్ళిపోయారట. సో, ఆమె ఓన్లీ బర్డ్స్‌ని ఫీడ్ చేయడం, విలేజెస్ వాళ్ళతో సంతోషంగా ఉండి ప్రిన్సెస్ ఒక్కటే కాదు, ఎంతో తెలివితో వందలాది మంది ప్రాణాలని, ఆడపిల్లల్ని, చిన్నవాళ్ళని కూడా కాపాడినామె. సో, ఆ యువరాణి గొంతు ఇప్పటికీ కూడా వినిపిస్తుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు రాత్రిపూట. అది ఎంతవరకు కరెక్ట్, అది ఏమో సమ్ స్టోరీసో ఏమో నాకు తెలీదు కానీ, బట్ తను లిటరల్లీ అసలు శత్రువుని తల వంచకుండా, శత్రువుని ముట్టుకోకుండా జస్ట్ వెలుగుతో ఆమె యుద్ధం చేసింది. అసలు హిస్టరీలోనే నాకు తెలిసి ఇది కూడా ఒక విచిత్రమైన యుద్ధం అని చెప్పొచ్చు. సో, తల వంచకుండా, తల పోగొట్టకుండా, ముట్టుకోకుండా చేసిన యుద్ధం దా అసలు ఆవిడకే సాధ్యమయ్యింది. సో, ఇది లోపల క్యాసిల్‌లో మానిస్టరీ కింద ఉంది ఇప్పుడు. లోపలంతా కూడా అది కింగ్ చైర్. సో, లోపలంతా ఇట్లా ఉండేది ఆ క్యాసిల్‌లో. యువరాణి ఇక్కడే చాలా ఎన్నో ఏళ్ళు ఉండడం జరిగింది. విలేజర్స్‌తో టైమ్ స్పెండ్ చేసేది, బర్డ్స్‌ని ఫీడ్ చేసేది, ఆ నది దగ్గర పాటలు పాడడం అంటే యువరాణికి ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆమె వాయిస్ వినిపిస్తుంది అని అంటున్నారు. బట్ ఏమో మేబీ తన సోల్ అంతా కూడా ఇక్కడే ఉండడం వలన మేబీ అదొక ప్రేమగా ఆమె ఉండిపోయిందేమో ఈ క్యాసిల్‌లో. అయ్యుండొచ్చు. అండ్ అదొక్కటే కాకుండా ఈ క్యాసిల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ క్యాసిల్‌లో ఎన్నో వార్స్ యాక్చువల్లీ తట్టుకొని నిలబడిన క్యాసిల్ ఇది. ఎటు మూల చూసినా సరే ఎన్నో అసలు సంబంధం లేని వార్స్ కూడా ఈ క్యాసిల్‌లో జరగడం అయింది. ఈ క్యాసిల్ ఎదురుగుండానే మనకి అగర్వి నది రిజర్వాయర్ ఇదంతా కూడా నది ఉండేది రిజర్వాయర్. తర్వాత విలేజెస్ అవి వచ్చాయి కానీ నది ఎక్కువ అవడం వల్ల కొట్టుకుపోయింది నది తను చెప్పాడు కదా! సో, అట్లా ఈ క్యాసిల్ ఎన్నో ఎన్నో మెమరీస్‌ని హోల్డ్ చేసుకొని, ఎంతోమంది శత్రు సైన్యాన్ని ఓడించి, ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన క్యాసిల్ ఇది. మన ఇండియాలో కూడా ఎన్నో ఉన్నాయి. బట్ ఇది కూడా ఇంపార్టెంట్. సో, ఈ క్యాసిల్‌కి ఎదురుగుండానే ఇక్కడ ఒక సీక్రెట్ టనెల్ ఉంది. రహస్య మార్గంలోంచి చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని మనకి అక్కడ రిజర్వాయర్ ఉంది అని అతను చెప్పాడు కదా! అక్కడికి వెళ్ళాలన్నా అక్కడంతా విలేజ్ ఉండేది రిజర్వాయర్ కట్టకముందు. ఇటు నుంచి అట్లా అక్కడ కొండ మూల దాకా కూడా ఉంది ఈ సీక్రెట్ టనెల్. సో, చాలా యూజ్‌ఫుల్. ఇదంతా కూడా వాళ్ళ క్లాతింగ్ స్టైల్ ఇలా ఉండేది. చలి నుంచైనా, దేని నుంచైనా సరే కాపాడగలిగేలాగా వులెన్ క్లాత్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. అండ్ అసలు ఈ క్యాసిల్ అయితే ఎన్నో వార్స్‌ని తట్టుకుంది. ఎంతోమంది రక్తంతో తడిసి ఉంది ఈ క్యాసిల్ అసలు. సంబంధం లేని వార్స్‌లో కూడా జార్జియన్స్ చాలామంది సైనికులు పాల్గొనడం చాలా గ్రేట్ కదా! వాట్ యూ సే?